ప్రాబ్లం. తెలంగాణ ప్రజలకి కొంత మీ పట్ల ఎంతో కొంత అభిమానం ఉంది. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఇంత సెంట్రల్ కమిటీ సభ్యుల మధ్య ఇంత విభేదాలు గల కారణం ఏంది? జరిగిన మీటింగ్లో జరిగిందనే విషయాన్ని సోను ఆషన్ లాంటి వాళ్ళు చెప్పడం వెనకాల రీజన్ ఏంటి? నేనేదో వాళ్ళ పరోక్షం లోపల తప్పు చెప్తున్నా అనుకోవచ్చు, కానీ ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చేసింది. మరి ఆగస్టు 2024 రాసుకున్నటువంటి పీబీ రాసినటువంటి సర్క్యులరు మీడియా ముందు ఉంది. అది దాంట్లో వాళ్ళు చెప్తున్నటువంటిది ఉందా అంటే, ఇప్పుడు బీఆర్ ఇట్లా సాయుధ పోరాటాన్ని విరమణ గురించి ఆలోచించిండు అనేది, లేదా పార్టీలు ఇట్లా చర్చలు జరుగుతూ వస్తున్నాయి అనేటువంటిది అట్లేం లేదు దాంట్లో. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే, అంటే తాము చేసినటువంటి అంటే సరెండర్ను సమర్థించుకోవడానికి వాస్తవాలను వక్రీకరించడం. కేవలం వాళ్ళు ముఖ్యంగా సోను చేస్తుంది ఏంటంటే, ఓ సిద్ధాంతం మీద దాడి, తర్వాత మా లైన్ మీద దాడి, మా ఆచరణ మీద దాడి, వాస్తవాలను వక్రీకరించడం. ఈ కాన్ఫ్లిక్ట్కి మల్లోద్ర వేణుగోపాల్కి కారణమే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఈ పార్టీకి సెక్రటరీగా దేవుజీ కాబోతున్నాడన్న దాంతోనే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్న ఒక చర్చ బయట జరుగుతుంది. నిజమేనా? అది పూర్తిగా అవాస్తవం. ఎందుకనంటే ఆయన దీన్ని ముందు తీసుకొచ్చింది ఎప్పుడు? సాయుధ పోరాటాన్ని విరమిద్దాము అనేటువంటిది ఎప్పుడు తీసుకొచ్చిండు ఆయన అంటే ఆగస్టు 15కు రాసిండు కదా. అంటే బీఆర్ అమరుడైన తర్వాత ఆగస్టు 15కు రాసిండు. ఆయన అది రాసినప్పటికీ నేను ఆయనతో సంబంధంలో లేను కదా. లేని స్థితిలో అంటే పార్టీ రేపు కనీసం పీబీ అయిన సమావేశం అవుతుంది, అందులో ఎజెండాలో మనం ఇట్లా కార్యదర్శి ఎంపిక పెట్టుకున్నాము అని ఏమన్నా ఉంటే అప్పుడు ఆయన అపోహపడ్డాడేమో అనుకోవచ్చు. రెండోది ఏంటిది, వాళ్ళు చేసినటువంటిది చాలా ఘోరమైనటువంటిది ఏంటంటే, పార్టీలో ఉంటూ వాళ్ళు శత్రువుతో చేతులు కలిపేసి సరెండర్ చేసిండ్రు. సరెండర్ కూడా ఎట్లా చేసిండ్రు? మొత్తం మేము చెప్పినాం, సరే మీరు ఇప్పుడు నీ వ్యక్తిగతంగా సాయుధ పోరాట విరమణ స్టేట్మెంట్ ఇచ్చినావు, ఇవి ఇవ్వదలుచుకుంటే అది వ్యక్తిగత నిర్ణయంగా నువ్వు ఏమైనా ఇచ్చుకోవచ్చు, పోదలుచుకుంటే నువ్వు కానీ ఇతరులు కానీ వ్యక్తులుగా పోవచ్చు, కానీ పార్టీని చీల్చవద్దు. ఆయుధాలు నీవి కాదు నాయి కాదు, ప్రజలై పార్టీ కాబట్టి అవి శత్రువుకు అప్పగించవద్దు అని అన్నాం కదా. అన్న తర్వాత ఇద్దరు ఆర్గనైజ్ అయ్యి, సోను సతీష్లు ఆర్గనైజ్ అయ్యి పార్టీని చీలదీసి, ఇద్దరు పార్టీ లోపల ఉంటూనే శత్రువుతోటి చేతులు కలిపిండ్రు. అది కోవట్లుగా వ్యవహరించడం. తర్వాత పార్టీని చీలదీయద్దంటే చీలదీసిండ్రు, ఆయుధాలని తీసుకెళ్లే శత్రువుకు అప్పగించిండ్రు. ఇది పెద్ద, అంటే బీఆర్ నష్టం తర్వాత పార్టీకి అతి పెద్ద నష్టం ఇది. బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు సెక్రటరీలో కలిశారు. అవును. ఆ సందర్భంగా పొలిటికల్ ఎజెండాతో నేను ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తానని చెప్పారు. ఏ ఎజెండాతో మీరు వెళ్ళారు? ఆ పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, మా పార్టీ ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించబడుతుంది. అప్పుడు మేము లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేస్తాం. అంటే ఆయన దగ్గరికి పోయినప్పుడే చెప్పింది ఏంటంటే, మేము ఇక ముందు బహిరంగ జీవితంలోకి వచ్చి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలనుకున్నప్పుడు వ్యక్తులు కాదు, ఒక రాజకీయ పార్టీగా. ఆల్రెడీ మేము నిన్నటి వరకు ఆ పార్టీ నాయకులుగా ఉన్నాం కదా, కాబట్టి మా బాధ్యత. ఏ రకంగా మీరు అంటే దేవుజీగా మీరు బయటకు వచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు, లేకపోతే మొత్తం ఎంటైర్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ కావచ్చు అందరినీ కలుపుకొని మీరు ఒక పార్టీగా ముందుకు వద్దామని చూస్తున్నారా? మీ ప్రపోజల్ ఏంటి? మా పార్టీ అన్నప్పుడు మేము పెట్టిన దాంతో ఎవరైనా ఒకవేళ విభేదిస్తారా లేదనేటువంటి ఇప్పటి వరకు అయితే అసలు మేము ముఖ్యమంత్రి ముందు ఉంచిన డిమాండ్ ఏందనేది ఎవరు స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాం. అక్కడ ఏదో రహస్య మంతనాలు, మేమేదో ఇతర వాళ్ళ పార్టీలో కలవడానికి పోయి చేసుకున్నటువంటి డీల్స్ కావవి. ఒక పదం పొలిటికల్ ఎజెండా అంటే ఏంటిది అన్నప్పుడు పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, లీగల్ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాము అని అన్నాం. ఇదే సందర్భంగా దీన్ని వెన్నంటే ఏం చెప్పడం జరిగిందని అంటే, ఇది ఈ డిమాండ్ను ముందుంచినప్పుడు ఇది రాష్ట్ర పరిధికి సంబంధించిన అంశంగా లేదు, యూఏపీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీని నిషేధించింది అన్నప్పుడు మీతో విజ్ఞప్తి ఏంటంటే, ఈ డిమాండ్ను అమిత్ షా దగ్గర, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర ఉంచడానికి సిఫారసు చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. తను దాన్ని సానుకూలంగా తీసుకొని అమిత్ షా ముందు కూడా చర్చించిండు. అయితే దాన్ని అమిత్ షా ఏమన్నాడు అనేటువంటి విషయం ఇంకా స్పష్టంగా తను ఇంకా చెప్పలేదు. అయితే దాని వెన్నంటి మేము ఏమన్నామనంటే, ఇక్కడనే ఒక స్పష్టం చేయదలుచుకున్నది, ఒకవేళ పార్టీని లీగల్ పార్టీగా కనుక గుర్తించినట్టయితే మేము దాని వెన్నంటి పిఎల్జిఏ అంటే మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉంది కదా,
దాన్ని మేము రద్దు చేస్తాం. అంటే సాయుధ పోరాటం అనేది ఉండదు. మేమే అడుగుతున్నాం కదా, మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించండి, లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అని అన్నప్పుడు దాని వెన్నంటే ఏంటిది? ఎవరైనా అడిగేది మరి మీ పిఎల్జీఏ ఉంటుందా, మీ సాయుధ విభాగం ఉంటుందా అంటే ఉండదు. అంటే మేము ఇది మోసగించే ఎత్తుగడ కాదు, డిసీవింగ్ టాక్టిక్స్ కాదు అని కూడా స్పష్టంగా చెప్పినాం. లీగల్గానే పనిచేస్తాం అన్నప్పుడు ఆటోమేటిక్గా మా పిఎల్జీఏ ఉండదు అని చెప్పినాం. అయితే తను ఏమన్నాడు, మొన్నటి సెకండ్ ప్రెస్ మీట్ సందర్భంగా 130 మంది బహిరంగ జీవితాలకు వచ్చిన సందర్భంగా తనేమన్నాడనంటే, దేవుజీ పార్టీనే రద్దు చేస్తా అని హామీ ఇచ్చిండు అన్నాడు. అది వాస్తవం కాదు.